హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఏఎన్ఎం మోడల్ పేపర్స్లో 109వ పేపర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. నంబర్ 84 ప్రపంచ ఆస్మా దినోత్సవం. ఆన్సర్ 2 మే నెలలోని మొదటి గురువారం. క్వశ్చన్ నంబర్ 85 రక్తదాన దినోత్సవం. ఆన్సర్ 4 జూన్ 14. క్వశ్చన్ నంబర్ 86 ప్రపంచ యోగా దినోత్సవం. ఆన్సర్ 1 జూన్ 21. క్వశ్చన్ నంబర్ 87 ప్రపంచ గుండె దినోత్సవం. ఆన్సర్ 2 సెప్టెంబర్ 29. క్వశ్చన్ నంబర్ 88 ప్రపంచ పోలియో దినోత్సవం. ఆన్సర్ 3 అక్టోబర్ 24. క్వశ్చన్ నంబర్ 89 ప్రపంచ ఉబ్బకాయ దినోత్సవం. ఆన్సర్ 1 నవంబర్ 26. క్వశ్చన్ నంబర్ 90 మానవునిలో శోషరస వ్యవస్థ. ఆన్సర్ 4 వికృత రకం. క్వశ్చన్ నంబర్ 91 కేశనాళికలోకి ప్రవేశించు కణ బాహ్య ద్రవం. ఆన్సర్ 1 శోషరసం. క్వశ్చన్ నంబర్ 92 క్రింది అంశాలను అధ్యయనం చేయండి. ఆన్సర్ 3. క్వశ్చన్ నంబర్ 93 మానవుని గుండె ద్వారా జరిగే రక్త ప్రసరణ మార్గం. ఆన్సర్ 3 ఎడమ కర్ణిక ఎడమ జఠరిక. దేహ భాగాలు కుడి కర్ణిక కుడి జఠరిక. క్వశ్చన్ నంబర్ 94 వీటి మధ్య ఉండే రంధ్రం దగ్గర మిట్రల్ కవాటం ఉంటుంది. ఆన్సర్ 3 ఎడమ కర్ణిక ఎడమ జఠరిక. క్వశ్చన్ నంబర్ 95 స్నాయపు రజ్జువులు ఎక్కడ ఉంటాయి. ఆన్సర్ 1 జఠరికలు. క్వశ్చన్ నంబర్ 96 కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. ఆన్సర్ 2 శిర కర్ణిక కణువు, కర్ణికల గోడలు, కర్ణిక జఠరిక, కణుపు బండిల్ ఆఫ్ హిస్ పర్కిచ్ తంతువులు. క్వశ్చన్ నంబర్ 97 క్రింది అంశాలను పరిశీలించండి. ఆన్సర్ 4 2 మరియు 3. ఆన్సర్ వీటికి 2 కర్ణికలను వెలుపలి వైపు వేరు చేస్తూ ఏటవాలుగా జఠరికాంతర గాడి ఉంటుంది. ఒక్కో కర్ణిక పరభాగం వైపునకు పెరిగి ఉండే భాగాన్ని కర్ణిక ఉండకం అంటారు. క్వశ్చన్ నంబర్ 98 క్రింది అంశాలను చదవండి. ఆన్సర్ 3 1 మరియు 3 ధమనులు రక్తాన్ని గుండె నుంచి వివిధ భాగాలకు రవాణా చేస్తాయి. ధమనులు బాహ్య కంచుకం స్థితి స్థాపక కొల్లాజెను తంతువులతో ఏర్పడుతుంది. నంబర్ 99 క్రింది వాటిని జతపరచండి. ఆన్సర్ ఫర్మెన్ ఓవెలే 2 పిండ దశల గుండె, ఎక్టోపిక్ ఎంబరకం, కర్ణికల జఠరికల కణువు, మీడియాస్తేనం గుండె, లిగ్మెంట్ ఆర్టియోజం, పసుపు దైవాకిక కాంచపాలు. క్వశ్చన్ నంబర్ 100 కింది వాటిని జతపరచండి. ఆన్సర్ 1 పాస్ వాలిస్,
కర్ణాంతర పటలం. డి బండిల్ ఆఫ్ హీస్. జఠరికాంతర పటలం. సి యూస్టియోచిన్ కవాటం. పరమహాశిర. డి అర్ధచంద్రాకార కవాటాలు. పుప్పుస చాపం. క్రింది అంశాలను అధ్యయనం చేయండి. ఆన్సర్ 2. రక్త విధుల్లో రక్తాన్ని నిల్వ చేయడానికి సోడియం సిట్రేటు, ఆక్జలేటు లేదా ఈడిటిఏ వాడుతారు. క్వశ్చన్ నెంబర్ 102. కింది వాటిని జతపరచండి. ఆన్సర్ 1. కౌమాడిన్ విటమిన్ కేకి వ్యతిరేకం. బి హెపారిన్. బేసోఫిల్స్. సి ఈడిటిఏ రక్తాన్ని నిల్వ ఉంచేది. డి హెజ్మెన్ కారకం. అంతర్జన్య పదం. క్వశ్చన్ నంబర్ 103. శోషరస వ్యవస్థ ముఖ్య విధి. ఆన్సర్ 2. కణాంతర ద్రవాన్ని రక్తంలోకి తిరిగి పంపడం. క్వశ్చన్ నంబర్ 104. కరోనరీ ధమని వ్యాధికి కారకం. ఆన్సర్ 3. గుండె కండరాలకు రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడం. నంబర్ 105. రక్త స్కందనములో జరిగి వివిధ దశలను వరుస క్రమములో అమర్చండి. ఆన్సర్ 2. ప్రోథ్రాంబిన్ ఉత్తేజితం ఏర్పడడం, థ్రాంబిన్ ఏర్పడడం, కరిగే ఫైబ్రిన్ ఏర్పడడం, కరగని ఫైబ్రిన్ ఏర్పడడం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. హెల్ప్